హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఫుల్ స్టాక్ వర్సెస్ డేటా సైన్స్ వర్సెస్ జెన్ ఏఐ. సో ఏ కెరీర్ బెస్ట్, సో వీటిలో ఏ కెరీర్ అనేది చూస్ చేసుకోవాలి, ఏ కెరీర్ బెస్ట్ అని చెప్పేసి సో కంప్లీట్గా అయితే వీడియోలో చూద్దాం. సో విచ్ కెరీర్ షుడ్ యూ చూస్, సో ఏ కెరీర్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ అండ్ జెన్ ఏఐలో సో ఎటువంటి కెరీర్ అనేది చూస్ చేసుకోవాలి అని చెప్పేసి చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ three of the most popular tech career paths in 2020 అనమాట. సో మూడు కూడా మోస్ట్ పాపులర్ టెక్ కెరీర్ పాత్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈచ్ ఆఫర్స్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ బట్ దే ఫోకస్ ఆన్ డిఫరెంట్ స్కిల్స్ అండ్ టైప్స్ ఆఫ్ వర్క్. సో మూడు కూడా పాపులర్ టెక్ కెరీర్ పాత్స్ అని చెప్పేసి చెప్పొచ్చు, అండ్ మూడు కూడా ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఆఫర్ చేస్తాయి. సో 3 టెక్ కెరీర్స్ కూడా ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఆఫర్ చేస్తాయి. సో అదేంటి బట్ దే ఫోకస్ ఆన్ డిఫరెంట్ స్కిల్స్ అండ్ టైప్స్ ఆఫ్ వర్క్, ఫుల్ స్టాక్ కానీ డేటా సైన్స్ జెన్ ఏఐ కానీ డిఫరెంట్ స్కిల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది. సో ఫుల్ స్టాక్లో ఏంటి బిల్డ్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్ అనమాట, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో కంప్లీట్గా బిల్డ్ చేస్తారనమాట ఫుల్ స్టాక్ డెవలపర్స్. సో బిల్డ్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్. డేటా సైన్స్లో ఏంటి అనలైజ్ డేటా అండ్ బిల్డ్ ప్రెడిక్టివ్ మోడల్స్. సో డేటాను అనలైజ్ చేయడం అండ్ ప్రెడిక్టివ్ మోడల్స్ని బిల్డ్ చేయడం కానివచ్చు. సో అంతా కూడా ఉంటుంది. జెన్ ఏఐలో AI పవర్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం యూజింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో LLMs యూస్ చేసి AI పవర్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం, జనరేటివ్ AI. సో అంతా కూడా ఉంటుంది అనమాట. సో ద బెస్ట్ కెరీర్ ఈజ్ వన్ దట్ మ్యాచెస్ యువర్ ఇంట్రెస్ట్, స్ట్రెంగ్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. సో అల్టిమేట్గా ఏంటి బెస్ట్ కెరీర్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ దట్ మ్యాచెస్ యువర్ ఇంట్రెస్ట్. సో మీ ఇంట్రెస్ట్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో అండ్ మీ స్ట్రెంగ్స్ కానివచ్చు, మీ ఇంట్రెస్ట్ కానివచ్చు, అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, సో వాటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటారు అనమాట బెస్ట్ కెరీర్. సో ద బెస్ట్ కెరీర్ ఈజ్ వన్ దట్ మ్యాచెస్ యువర్ ఇంట్రెస్ట్, స్ట్రెంగ్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. సో సార్ ఇక్కడ కంపారిజన్ చూస్తే కంపేర్ ద 3 కెరీర్స్ అనమాట. సో వాట్ డస్ ఈచ్ రోల్ ఫోకస్ ఆన్, సో ఈచ్ రోల్ ఫోకస్ ఏంటి, మెయిన్ ఫోకస్ ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ చిన్న కంపారిజన్ అనమాట, కెరీర్ అండ్ మెయిన్ ఫోకస్. సో ఫుల్ స్టాక్లో ఏంటి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ APIs అండ్ డేటా బేసెస్, కంప్లీట్గా ఫుల్ స్టాక్ డెవలపర్. సో వీటన్నిటి మీద కూడా వర్క్ చేస్తాను అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ APIs అండ్ డేటా బేసెస్. సో వీటన్నిటి మీద కూడా వర్క్ చేస్తారు. సో డేటా సైన్స్లో ఏంటి డేటా అనాలిసిస్, స్టాటిస్టిక్స్ అండ్ మిషన్ లెర్నింగ్. సో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. జెన్ ఏఐలో AI అప్లికేషన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట, LLMs, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ AI యాప్స్. సో ఇవన్నీ కూడా మెయిన్ ఫోకస్ అనమాట జెన్ ఏఐలో. సో ఆల్ 3 కెరీర్స్ హ్యావ్ స్ట్రాంగ్ డిమాండ్ బట్ ద రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ డైలీ వర్క్ ఆర్ వెరీ డిఫరెంట్. సో ఆబ్వియస్గా 3 కెరీర్స్ కూడా స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉంటుంది. బట్ ఎవ్రీ స్కిల్లో ఇక్కడ ఎవ్రీ కెరీర్లో ఫుల్ స్టాక్ కానివచ్చు, డేటా సైన్స్ జెన్ ఏఐ కానివచ్చు, డిఫరెంట్ స్కిల్స్ అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఒక చిన్న ఇమేజ్ అనమాట. సో ప్రైమరీ రోల్ వచ్చేసి ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా సైన్స్ అండ్ జెన్ ఏఐ. సో కీ స్కిల్స్ అండ్ కోర్ టెక్నాలజీస్ ఏంటి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో కీ స్కిల్స్ గురించి మాట్లాడితే జావా స్క్రిప్ట్, HTML, CSS, అదేవిధంగా ఫ్రంట్ ఎండ్, సో బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ కూడా పైథాన్, జావా, అదేవిధంగా డేటా బేసెస్, SQL, NoSQL, సో SQL, NoSQL, API డిజైన్. సో ఈ విధంగా కీ స్కిల్స్ అండ్ కోర్ టెక్నాలజీస్ అనేవి ఉంటాయి ఫుల్ స్టాక్లో. సో డేటా సైన్స్లో చూసుకుంటే స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, సో మ్యాథ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ పైథాన్ ఆర్ కానివచ్చు, SQL, మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. జనరేటివ్ ఏలో ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కానివచ్చు, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానివచ్చు, LLMs, మోడల్ ఫైన్ ట్యూనింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి కీ స్కిల్స్ అండ్ కోర్ టెక్నాలజీస్. సో టిపికల్ రెస్పాన్సిబిలిటీస్, సో ఈ 3 కెరీర్స్లో ఒక్కో రోల్ టిపికల్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అని చెప్పేసి చూస్తే, సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్. సో కంప్లీట్గా వర్క్ చేస్తారు కాబట్టి, సో ఫ్రంట్ ఎండ్లో ఏంటి యూజర్ ఇంటర్ఫేసెస్ బిల్డ్ చేయడం కానివచ్చు, సర్వర్ లాజిక్ అండ్ డేటాబేస్ మీద వర్క్ చేయడం కానివచ్చు బ్యాక్ ఎండ్. సో ఫుల్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మీద అయితే వర్క్ చేస్తారు అన్నమాట. సో డేటా సైన్స్లో ఏంటి రా డేటాని కలెక్ట్ చేయడం కానివచ్చు, సో డేటాని క్లీన్ చేయడం, ప్యాటర్న్స్ని అనలైజ్ చేయడం, అదేవిధంగా మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ని ప్రొవైడ్ చేయడం కానివచ్చు, ప్రెడిక్టివ్ మోడల్స్ బిల్డ్ చేయడం, డేటా విజువలైజేషన్, సేవ్ అంతా కూడా ఉంటుంది అన్నమాట టిపికల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డేటా సైన్స్.
సో జనరేటివ్ ఏఐ టిపికల్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే లైక్ ఏఐ మోడల్స్ని డెవలప్ చేయనమాట. సో దట్ క్రియేట్ కంటెంట్. సో కంటెంట్ క్రియేట్ చేసి ఏఐ మోడల్స్ని డెవలప్ చేయడం. సో ఎటువంటి కంటెంట్ అంటే లైక్ టెక్స్ట్ కానివచ్చు, ఇమేజెస్, కోడ్. సో ఈ విధంగా లైక్ డెవలపింగ్ ఏఐ మోడల్స్ దట్ క్రియేట్ కంటెంట్. ఈ విధంగా ఏఐ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, లైక్ పుషింగ్ క్రియేటివ్ బౌండరీస్ అనమాట. సో ఇవి మనకి టిపికల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఈచ్ రోల్. సో కెరీర్ అవుట్లుక్ చూసుకుంటే సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లు ఏంటి, లైక్ ఆబ్వియస్గా హై డిమాండ్ ఉంటుంది, వర్సటైల్, అదేవిధంగా ఎసెన్షియల్ ఫర్ ప్రోడక్ట్స్ అనమాట. సో డేటా సైన్స్ కెరీర్ అవుట్లుక్ చూసుకుంటే హై డిమాండ్ అండ్ అనలిటికల్ ఫోకస్ ఉంటుంది అనమాట, అదేవిధంగా ఇంపాక్ట్ఫుల్ డెసిషన్స్. సో కెరీర్ అవుట్లుక్ ఆఫ్ జనరేటివ్ ఏఐ చూసుకుంటే లైక్ ర్యాపిడ్లీ గ్రోయింగ్, అదేవిధంగా ఇన్నోవేటివ్ ఉంటుంది, స్పెషలైజ్డ్ ఫీల్డ్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది అనమాట లైక్ కంపారిజన్ బిట్వీన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా సైన్స్ అండ్ జనరేటివ్ ఏఐ. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటి, విచ్ వన్ ఈజ్ రైట్ ఫర్ యూ. సో ఏఐ చూస్ చేసుకోవాలి అని చెప్పేసి చూస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. సో చూస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్స్. సో చూస్ ఫుల్ స్టాక్ ఇఫ్ యూ ఎంజాయ్ లైక్ బిల్డింగ్ వెబ్సైట్స్. సో ఒకవేళ మీరు ఫుల్ స్టాక్ అనేది ఎప్పుడు చూస్ చేసుకోవాలంటే లైక్ ఇఫ్ యూ ఎంజాయ్ బిల్డింగ్ వెబ్సైట్స్, లైక్ వెబ్సైట్స్ బిల్డ్ చేయడం కావచ్చు, లైక్ వెబ్ అప్లికేషన్స్, అదేవిధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్, ప్రొడక్షన్ రెడీ కోడ్ రాయడం కావచ్చు. సో ఇటువంటి వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ స్టాక్ అనేది చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా లైక్ వర్కింగ్ విత్ డేటా, సో డేటా మీద వర్క్ చేయడం కావచ్చు, స్టాటిస్టిక్స్ అండ్ అనాలిటిక్స్, ప్రెడిక్టివ్ మోడల్స్ బిల్డ్ చేయడం. సో ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే డేటా సైన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏఐ కానివచ్చు, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ పవర్డ్ అప్లికేషన్స్, ఆటోమేషన్స్, అదేవిధంగా సాల్వింగ్ ప్రాబ్లమ్స్ విత్ మోడర్న్ ఏఐ టూల్స్. సో ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే లైక్ జెన్ ఏఐ అనేది చూస్ చేసుకోవచ్చు. సో యువర్ ఇంట్రెస్ట్ అండ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ మ్యాటర్ మోర్ దాన్ ఫాలోయింగ్ ట్రెండ్స్. సో ట్రెండ్స్ అనేవి బ్లైండ్గా ఫాలో అయ్యేదానికన్నా లైక్ మీ ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పేసి లైక్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అనేది మ్యాటర్ అనమాట, మోర్ దాన్ ఫాలోయింగ్ ట్రెండ్స్. సో ఫైనల్ టేక్ అవేస్ చూసుకుంటే విచ్ కెరీర్ హ్యాస్ ద బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పేసి చూస్తే లైక్ 3 కెరీర్స్ కూడా లైక్ ఆల్ 3 కెరీర్స్ హ్యావ్ ఎక్సలెంట్ గ్రోత్ ఆపర్చునిటీస్. సో బిల్డ్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ఫస్ట్. సో స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. అదేవిధంగా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి, స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం ద్వారా పోర్ట్ఫోలియో కూడా స్ట్రాంగ్ అవుతుంది. కీప్ లెర్నింగ్ బికాస్ టెక్నాలజీ చేంజెస్ ర్యాపిడ్లీ. సో టెక్నాలజీ అనేది లైక్ ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది అనమాట, ర్యాపిడ్గా చేంజ్ అవుతూనే ఉంటుంది, లైక్ కీప్ లెర్నింగ్. సో ఫోకస్ ఆన్ మాస్టరింగ్ వన్ కెరీర్ పాత్ బిఫోర్ ఎక్స్ప్లోరింగ్ అదర్స్. సో మల్టిపుల్ కెరీర్ పాత్స్ని లైక్ స్విచ్ అయ్యేదానికన్నా లైక్ ఫోకస్ ఆన్ మాస్టరింగ్ వన్ కెరీర్ పాత్ బిఫోర్ ఎక్స్ప్లోరింగ్ అదర్స్. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట.
సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.